ఉపాధ్యాయులకి నమస్కారం. ఎస్సీఆర్టీ వారు ఈ నెల 20వ తేదీ నాడు ఏదైతే వెబినార్ కండక్ట్ చేశారో దానికి సంబంధించినటువంటి సెల్ఫ్ అసెస్మెంట్ ఫామ్ మరియు ఫీడ్బ్యాక్ క్విజ్ని ఏ విధంగా సబ్మిట్ చేయాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోని చూసే ముందు ఉపాధ్యాయులు ఎవరైతే మా ఈ యూట్యూబ్ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు సబ్స్క్రైబ్ బటన్ పైన ట్యాప్ చేయడం ద్వారా మా యొక్క ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే కనిపించేటటువంటి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా మా యొక్క కొత్త వీడియోల నోటిఫికేషన్స్ని మీ యొక్క మొబైల్లో పొందవచ్చు. ఇలా సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో మీరు మరిన్ని ఉపయోగకరమైనటువంటి వీడియోలు చూసే అవకాశం మీకు లభిస్తుంది. ఇక సెల్ఫ్ అసెస్మెంట్ మరియు క్విజ్ని ఏ విధంగా సబ్మిట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. సెల్ఫ్ అసెస్మెంట్ మరియు క్విజ్ల యొక్క లింక్ల కోసం మీరు మా యొక్క వీడియో చూసేటప్పుడు ఇక్కడ కనిపించేటటువంటి వీడియో ప్లే అయ్యేటప్పుడు వీడియో యొక్క టైటిల్ పక్కన ఉన్నటువంటి యారో మార్క్ ఏదైతే ఉందో ఆ యారో మార్క్ని ట్యాప్ చేయాలి. ఇలా ట్యాప్ చేయడం ద్వారా మీ స్క్రీన్ పైన ఈ విధంగా వీడియో యొక్క డిస్క్రిప్షన్ ఎన్లార్జ్డ్ ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. ఈ విధంగా డిస్క్రిప్షన్లో ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపించిన విధంగా సెల్ఫ్ అసెస్మెంట్ మరియు ఫీడ్బ్యాక్ క్విజ్ల యొక్క లింక్స్ని మీరు చూడవచ్చు. ఈ డిస్క్రిప్షన్ పైన కనిపించేటటువంటి లింక్ల పైన ట్యాప్ చేసి మీరు సెల్ఫ్ అసెస్మెంట్ మరియు ఫీడ్బ్యాక్ క్విజ్లని ఓపెన్ చేసుకోవచ్చు. ముందు వీడియోని పూర్తిగా చూడండి. ఆ తర్వాత మీరు ఈ యొక్క లింక్లని ట్యాప్ చేయడం ద్వారా అసెస్మెంట్ మరియు క్విజ్లని ఓపెన్ చేసుకొని మీ యొక్క అసెస్మెంట్ని క్విజ్ని సబ్మిట్ చేయవచ్చు. నేను ఇవే లింక్స్ని ట్యాప్ చేసి అసెస్మెంట్ని ఓపెన్ చేస్తున్నాను. అసెస్మెంట్ మన యొక్క మొబైల్ స్క్రీన్ పైన ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ అన్ని క్వశ్చన్స్ కనిపిస్తాయి. పైన టాప్లో మనకి ఇక్కడ ప్రొఫార్మా ఫర్ ఎవాల్యుయేటింగ్ ఆఫ్ ట్రైనింగ్ ఎఫెక్టివ్నెస్ అనేది కనబడుతుంది. ఈ విధంగా క్రిందికి స్క్రోల్ చేయడం ద్వారా ముందుగా మనం జనరల్గా ప్రతి రెస్పాన్స్లో ప్రతి అసెస్మెంట్లో ఇచ్చిన విధంగానే మనం మన యొక్క ఈమెయిల్ ఐడిని ఇక్కడ ఈ బాక్స్లో టైప్ చేసి నెక్స్ట్ కిందికి స్క్రోల్ చేసి మన యొక్క మొబైల్ నంబర్ని ఇక్కడ టైప్ చేయాలి. మొబైల్ నంబర్ తర్వాత మనం పార్టిసిపెంట్ నేమ్ అడుగుతుంది. ఈ నేమ్ ఆఫ్ ద పార్టిసిపెంట్ అనేది మన యొక్క పేరు మనం క్యాపిటల్ లెటర్లో క్లియర్గా ఇవ్వాల్సి ఉంటుంది. మనకు ఇష్యూ చేయబడే ఈ సర్టిఫికేట్ జనరేట్ చేయడం కోసం మీరు ఇక్కడ టైప్ చేసేటటువంటి పేరుని ఉపయోగిస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఏ విధమైనటువంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా ఇక్కడ మన యొక్క పేరుని ఇవ్వాల్సి ఉంటుంది. మన యొక్క పేరు టైప్ చేసిన తర్వాత మన యొక్క జెండర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మన యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కూడా ఇక్కడ ఇవ్వబడినటువంటి ఆప్షన్స్లో నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన యొక్క డిజిగ్నేషన్ని మనం ఇక్కడ ఇచ్చినటువంటి బాక్స్లో టైప్ చేయాలి. ఆ తర్వాత 5th పాయింట్ వచ్చేసి మనం వర్క్ చేసేటటువంటి మేనేజ్మెంట్ని సెలెక్ట్ చేసుకోవాలి. మేనేజ్మెంట్ ఆప్షన్స్ అన్నీ ఇక్కడ స్క్రీన్ మీద ఇవ్వబడ్డాయి. ఈ టెస్ట్లో ఇవ్వబడిన విధంగా మనం మన యొక్క వర్కింగ్ మేనేజ్మెంట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మన యొక్క ఆఫీస్ అడ్రస్ మనం వర్క్ చేసేటటువంటి స్కూల్ విలేజ్ నేమ్తో పాటు మండల్ డిస్టిక్ కూడా టైప్ చేయాలి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాజ్ ద కవరేజ్ అడిక్వేట్. దీనికి మీరు ఆన్సర్ ఇవ్వాలి. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఇఫ్ నో ఇక్కడ బి అనేది ఇచ్చారండి. ఇఫ్ నో వాట్ చేంజెస్ ఇన్ ద టాపిక్ కవర్డ్ వుడ్ యూ సజెస్ట్ అంటే మీ యొక్క సజెషన్స్ని మీరు ఇక్కడ ఇవ్వబడినటువంటి ఈ యొక్క ఆన్సర్ బాక్స్లో టైప్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వాజ్ ద డ్యూరేషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అడిక్వేట్ అంటే ప్రోగ్రామ్ డ్యూరేషన్ అనేది మరి సరిపోతుందా, సరిపోయిందా, కరెక్ట్గా ఉందా అనేది ఎస్ ఆర్ నో సెలెక్ట్ చేయాలి. ఒకవేళ నో అయితే మరి దానికి తర్వాత మీరు ఇచ్చేటటువంటి సలహాని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఈ ఇఫ్ ఎస్ ఇండికేట్ బిలో ద టాపిక్ అండ్ నెంబర్ ఆఫ్ సెషన్స్ పర్ టాపిక్ అంటే ఒకవేళ మీరు
పైన ఎస్ అని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ దానికి మరి ఏ టాపిక్ ఎంతసేపు ఎన్ని టాపిక్స్ ఎన్ని సెషన్స్లో ఇవ్వాలనేది మీరు ఫుల్ డిస్క్రిప్షన్ అనేది ఈ ఆన్సర్ బాక్స్లో టైప్ చేయాలి. నెక్స్ట్, వుడ్ యూ ప్రిఫర్ టు హ్యావ్ షార్టర్ డ్యూరేషన్, అంటే షార్టర్ డ్యూరేషన్ మీకు కావాలా అనేది ఇక్కడ అడగబడుతుంది. ఒకవేళ ఎస్ కానీ అయితే మీరు ఇక్కడ ఈ క్వశ్చన్ నెంబర్ జీలో మీరు ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, హెచ్లో ఇఫ్ ఎస్ ఇండికేట్ బిలో ద టాపిక్ వుడ్ యూ లైక్ టు డిలీట్, అంటే మీరు ఒకవేళ డిలీట్ చేయాలనుకుంటే ఏదైనా ఆ టాపిక్ని ఏ టాపిక్ డిలీట్ చేస్తే కరెక్ట్గా ఉంటుంది అనేది మీ యొక్క ఒపీనియన్ని ఇక్కడ ఆన్సర్ రూపంలో టైప్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఇఫ్ నో, ఒకవేళ నో అయితే ఇండికేట్ బిలో ద టాపిక్స్ విచ్ యూ వుడ్ హ్యావ్ లెస్ సెషన్ అండ్ ద నెంబర్ ఆఫ్ సెషన్స్ యూ కన్సిడర్ అడిక్వేట్, అంటే ఒకవేళ మీ యొక్క ఆన్సర్ నో అయితే మరి మీరు లెస్ సెషన్ అంటే తక్కువగా కావాల్సినటువంటి సెషన్ ఏదైతే ఉంటుందో అది ఫుల్గా డిస్క్రిప్షన్ మెథడ్లో ఇక్కడ మీ యొక్క ఆన్సర్ని టైప్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, డూ యూ థింక్ దట్ ద టీచింగ్ మెథడ్స్ యూజ్డ్ వర్ అడిక్వేట్, ఏదైతే టీచింగ్ మెథడ్స్ మనకు చెప్పబడ్డాయో అవి మరి ఏ విధంగా ఉన్నాయనేది ఇక్కడ ఎస్ఆర్ నో రూపంలో సెలెక్ట్ చేసిన తర్వాత ఒకవేళ నో అయితే మరి దానికి సంబంధించిన రిలేటెడ్ ఆన్సర్ని కరెక్ట్ ఆప్షన్ని మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్స్ చూస్తే, వాజ్ ఇట్ డిఫికల్ట్ టు ఫాలో అనేది ఉంది. ఒకవేళ ఫాలో అవ్వడం కష్టంగా ఉందా మరి తేలిగ్గా ఉందా అనేది ఎస్ నో అనే ఆప్షన్స్ తోటి మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. డిడ్ యూ గెట్ ఎనీ అడిషనల్ నాలెడ్జ్, అంటే దీనికి అపార్ట్ ఫ్రమ్ ద నాలెడ్జ్ గివెన్ ఇన్ ద వెబినార్ మీకు ఇంకా ఏమైనా నాలెడ్జ్ ఉందా దాని గురించి అనేటటువంటిది క్వశ్చన్ ఇక్కడ అడగబడుతుంది. దీన్ని మనం ఉన్నటువంటి ఆప్షన్స్లో మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మరో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉందండి, క్వశ్చన్ నెంబర్ పి, డిడ్ యూ లెర్న్ ఎనీ న్యూ స్కిల్స్ ఆర్ టెక్నిక్స్, మీరు ఏదైనా టెక్నిక్స్ కొత్తవి తెలుసుకున్నారా డ్యూరింగ్ ద వెబినార్ అనేది కూడా ఇక్కడ అడిగింది. ఈ విధమైన క్వశ్చన్స్కి మీరు కరెక్ట్ అప్రోప్రియేట్ ఆన్సర్ని, అంటే మీరు ఏదైతే ఆన్సర్ ఇవ్వదలుచుకున్నారో ఈ ఆప్షన్స్ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, వాజ్ ద ప్రోగ్రామ్ యూస్ఫుల్ ఇన్ రిఫ్రెషింగ్ యువర్ నాలెడ్జ్, అంటే మీరు నాలెడ్జ్ని రిఫ్రెష్ చేసుకోవడానికి ఈ యొక్క ఏదైతే వెబినార్ ప్రోగ్రామ్ ఉందో అది ఉపయోగపడిందా అనేటటువంటి క్వశ్చన్ ఇక్కడ ఫీడ్బ్యాక్ అడుగుతున్నారు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ని మీరు మీ యొక్క అప్రాప్రియేట్ ఒపీనియన్ ప్రకారం ఆన్సర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ వాజ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఆన్ యువర్ మైండ్ యాటిట్యూడ్, మీ యొక్క యాటిట్యూడ్ మీద ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది దాని ప్రభావం ఏ విధంగా ఉంది అనేది ఇక్కడ అడగబడుతుంది. కాబట్టి దానికి మీ యొక్క ఒపీనియన్ ప్రకారం సమాధానాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ప్రోగ్రామ్ ఆబ్జెక్టివ్స్, ఐ అండర్స్టూడ్ ద లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్, అంటే ఏదైతే లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయో అవి మనకు అర్థమయ్యాయా కాదా అనేది ఎస్ నో అనేటటువంటి ఆప్షన్స్ ద్వారా మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, మనం ఏదైతే ఆబ్జెక్టివ్స్ పైన మన ప్రోగ్రామ్ నడిచిందో ఆ ఆబ్జెక్టివ్స్ని మనం రిలేట్ చేసుకోగలుగుతున్నామా లేదా అనేటటువంటిది, మరి అచీవ్ చేయగలిగామా లేదా అనేటటువంటిది ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. ఎస్ ఆర్ నో అనేటటువంటిది మీ ఒపీనియన్ ప్రకారంగా మీరు ఆన్సర్ ఇవ్వచ్చు. నెక్స్ట్, ఐ వాజ్ అప్రోప్రియేట్లీ ఛాలెంజ్డ్ బై ద మెటీరియల్, ఇక్కడ ఈ క్వశ్చన్స్ కూడా మీ యొక్క ఒపీనియన్ ప్రకారం ఆన్సర్ని ఇవ్వవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ టీ, కోర్స్ మెటీరియల్, ఐ ఫౌండ్ ద కోర్స్ మెటీరియల్ ఈజీ టు నావిగేట్, అంటే మనకి ఈ కోర్స్ మెటీరియల్ ఏదైతే ఉందో అది మనకు లభించిందా లేదా, అంటే వాళ్ళు చెప్పిన విధంగా మనం నావిగేట్ అవ్వడానికి ట్యూన్ అవ్వడానికి మనకి కావాల్సినటువంటి మెటీరియల్ అనేది దొరికిందా లేదా అనేటటువంటిది ఇక్కడ క్వశ్చన్ ఉంది. దీనికి మరి మీ యొక్క ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని సమాధానాన్ని ఇవ్వచ్చు. నెక్స్ట్, ఐ ఫెల్ట్ దట్ కోర్స్ మెటీరియల్ విల్ బీ ఎసెన్షియల్ ఫర్ మై సక్సెస్, అంటే ఈ కోర్స్ మెటీరియల్ అనేది మనకి సక్సెస్ని అచీవ్ చేయడానికి అవసరమా కాదా అనేటటువంటిది మనకి ఇక్కడ క్వశ్చన్ అడగబడింది. కాబట్టి మరి మీ యొక్క ఆలోచన ధోరణికి అనుసారంగా మీ యొక్క ఆన్సర్ ఇక్కడ ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్, సబ్జెక్ట్ మ్యాటర్, మరి ఏదైతే సబ్జెక్ట్ మ్యాటర్ ఉందో అది మనకి కొత్తనా లేదంటే మనకి ఇంత పూర్వం మనం ఎక్కడైనా చూసామా నేర్చుకున్నామా అనేటటువంటిది ఇక్కడ అడగబడింది. కాబట్టి ఇది మరి మీ యొక్క నాలెడ్జ్ని అనుసరించి మరి ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ని బేస్ చేసుకొని మీరు సమాధానాన్ని ఇవ్వవచ్చు. ద సబ్జెక్ట్ ఈజ్ రెలవెంట్ టు మై వర్క్, ఓకే, సబ్జెక్ట్ అనేది మరి నా వర్క్కి సంబంధించినటువంటిదిగా ఉంది లేదు, అంటే ఎస్ ఆర్ నో అనేటటువంటిది ఆప్షన్ మీరు ఇవ్వవచ్చు. కాన్సెప్ట్స్ అండ్ ఇండికేటర్స్ వర్ రియలిస్టిక్స్,
సో దీనికి కూడా మరి రియలిస్టిక్గా ఉన్నాయా లేదా కాన్సెప్ట్ అనేది మీరు మీ యొక్క ఒపీనియన్ని ఇక్కడ ఈ ఆన్సర్లో ఇవ్వచ్చు. ఐ వుడ్ ఐ వుడ్ లైక్ టు వర్క్ ఇన్ దిస్ ఏరియా. ఇక్కడ కేవలం మీ ఒపీనియన్ని బట్టిగా మీ యొక్క ఆన్సర్స్ని ఇవ్వవచ్చు. ఈ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా మీ యొక్క ఫీడ్బ్యాక్ రూపంలో మీరు ఆన్సర్స్ని ఇవ్వడానికి వీలుంది. ఐ ఫెల్ట్ రిఫ్రెష్డ్ ఆఫ్టర్ ద బ్రేక్స్. ఇది కూడా కంప్లీట్గా మీ యొక్క వెబినార్ ఎక్స్పీరియన్స్ని బట్టి కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఫెసిలిటీ ఎనఫ్ టైం వాజ్ గివెన్ ఫర్ ద ఇంటరాక్షన్. మరి ఇంటరాక్షన్కి ఎంత టైం ఇచ్చాము అనేది మరి దానికి సరిపోయిందా లేదా అనేటటువంటిది మీ యొక్క ఫీడ్బ్యాక్ ఇక్కడ ఇవ్వాలి. ద టైమింగ్ వాస్ కంఫర్ట్. మరి ఈ వెబినార్ టైమింగ్ కానీ లెర్నింగ్ టైమింగ్ కానీ కంఫర్ట్గా ఉందా లేదా అనేది కూడా మీ యొక్క ఒపీనియన్ ద్వారా మీరు ఇక్కడ ఎస్ నో అనేది ఇవ్వచ్చు. ఐ వాజ్ ప్లీజ్డ్ విత్ ద జూమ్ ప్లాట్ఫామ్ ఫామ్ ఇస్ యూట్యూబ్ స్ట్రీమింగ్ అండ్ ఇంటరాక్షన్ త్రూ ప్యానలిస్ట్ వైట్ చాట్ బాక్స్. మరి మీకు ఆ రిక్వెస్ట్ అనేది వచ్చిందా లేదా అనేది మీ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ద్వారా మీ యొక్క ఆన్సర్ని ఇక్కడ ఇవ్వవచ్చు. ఐ ఎక్స్పీరియన్స్డ్ మినిమల్ డిస్ట్రాక్షన్ ఆఫ్ ఇంటర్నెట్ అండ్ ఆడియో వీడియో డ్యూరింగ్ ద సెషన్. ఇక ఇది ఈ ఇంటర్నెట్ కనెక్టివిటీని బట్టి మీ యొక్క ఆన్సర్ని మీరు ఇక్కడ ఇవ్వచ్చు. ఆన్లైన్ సెషన్ ఎక్సర్సైజెస్ ప్రాక్టీస్. అంటే ఈ ఆన్లైన్ సెషన్స్ ఎలా ఉన్నాయి అనేది, అంటే అసెస్మెంట్ ఫార్మాట్స్ కానీ ప్రాక్టికల్ టిప్స్ కానీ వీడియో ఎక్సర్సైజెస్ కానీ ఎలా ఉన్నాయి అనేది మీరు ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ ద్వారా మీ యొక్క ఒపీనియన్ని ఇవ్వవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, టెక్నికల్ అటెన్షన్ ఆఫ్ ద కోచ్ టీమ్. మరి అది టెక్నికల్ అటెన్షన్ అనేది ఎలా ఉంది, టీం వర్క్ ఎలా ఉంది అనేది కూడా మీ యొక్క ఆన్సర్ని ఇక్కడ ఆప్షన్స్ చూస్ చేసుకొని ఇవ్వవచ్చు. ఇలా ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్స్కి మీ యొక్క ఒపీనియన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ ఇవ్వచ్చు. హౌ సాటిస్ఫైయింగ్ వాజ్ ద ఎక్స్పీరియన్స్ డ్యూరింగ్ ద ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో మరి మీ యొక్క సాటిస్ఫాక్షన్ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉండేది అనేది ఈ యొక్క 8th క్వశ్చన్కి ఆన్సర్గా మీరు ఇక్కడ డిస్క్రిప్షన్ టైప్ చేసి ఈ ఆన్సర్ బాక్స్లో టైప్ చేసి మీరు సబ్మిట్ చేయొచ్చు. నెక్స్ట్, విచ్ సెషన్ ఇంట్రెస్టెడ్ యూ ద మోస్ట్ అండ్ వై. ఏ సెషన్ అనేది మీకు బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అనేది ఇక్కడ డిస్క్రిప్షన్ రూపంలో మీరు టైప్ చేసి మీ యొక్క ఒపీనియన్ ఇవ్వచ్చు. మరి ఈ లెర్నింగ్ అవుట్కమ్స్ ఇంపార్టెంట్ ఏవనేది ఉంటాయి అనేది మీ యొక్క ఆన్సర్ని ఇక్కడ 10th క్వశ్చన్కి ఆన్సర్ రూపంలో మీరు ఇవ్వచ్చు. 11th అనేది, హౌ కుడ్ యూ మేక్ యూజ్ ఆఫ్ లెర్నింగ్ అవుట్కమ్స్ ఇన్ యువర్ డే టు డే జాబ్ పర్ఫార్మెన్స్. అంటే మీ క్లాస్ రూమ్ టీచింగ్లో క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో డే టు డే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, మరి ఈ లెర్నింగ్ అవుట్కమ్స్ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అని మీరు ఇక్కడ వైట్ డిస్క్రిప్షన్ రూపంలో ఈ ఆన్సర్ బాక్స్లో టైప్ చేసి మీ ఒపీనియన్ని ఇవ్వచ్చు. ఎనీ రిమార్క్స్ సజెషన్స్ ఫర్ ఇంప్రూవ్మెంట్. అంటే ఈ ఇంప్రూవ్మెంట్ కోసం మీరు ఏదైతే రిమార్క్స్ ఇవ్వదలుచుకున్నారో ఇక్కడ డీటెయిల్గా టైప్ చేసి మీరు సబ్మిట్ చేయొచ్చు. లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, వుడ్ యూ లైక్ టు బీ ద మెంబర్ ఆఫ్ NIRDPR NERC వెబినార్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఆన్ ద మేనేజ్మెంట్ ఆఫ్ మెంటల్ వెల్బీయింగ్. అంటే మీరు మరి మెంబర్ కాదలుచుకున్నారా లేదా అనేటటువంటిది ఈ యొక్క ఆన్సర్ని, వాల్యుబుల్ ఆన్సర్ని టైప్ చేసి ఇక్కడ లాస్ట్లో అన్ని ఆన్సర్స్ ఫిలప్ అయిన తర్వాత సబ్మిట్ బటన్ అనేది లాస్ట్లో ఇవ్వబడింది. ఈ సబ్మిట్ బటన్ ట్యాప్ చేయడం ద్వారా ఈ ఫామ్ని మీరు సబ్మిట్ చేయొచ్చు. సబ్మిట్ బటన్ ట్యాప్ చేయగానే మనకి స్క్రీన్ మీద యువర్ రెస్పాన్స్ హ్యాస్ బీన్ రికార్డెడ్ అనేటటువంటి మెసేజ్ వస్తుంది. అనగా మన యొక్క ఆన్సర్స్ అన్నీ కూడా సబ్మిట్ అయ్యాయని మనం భావించవచ్చు. ఇక నేను డిస్క్రిప్షన్లో చూపించినటువంటి రెండవ లింక్ని ఓపెన్ చేశాను. ఇక్కడ స్క్రీన్ మీద మీరు చూడొచ్చు. ఇది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనకి ఉంటుంది, ఓవర్ ద లాస్ట్ 4 weeks హౌ ఆఫెన్ యూ హ్యావ్ బీన్ ఎక్స్పీరియన్స్డ్ బై ద ఫాలోయింగ్ ప్రాబ్లమ్స్ అనేటటువంటి ఉంటుంది. సో ఇక్కడ మనకు చూడొచ్చు, రేటింగ్ స్కేల్ అండ్ క్విజ్ ఆన్ మేనేజ్మెంట్ ఆఫ్ మెంటల్ వెల్బీయింగ్ అనేటటువంటిది ఇక్కడ కనబడుతుంది. సో దీంట్లో కూడా మనం యాజ్ యూజువల్గా ఈమెయిల్ ఐడిని ఇక్కడ టైప్ చేయాలి. ఆ తర్వాత మొబైల్ నెంబర్ టైప్ చేయాలి, నేమ్ ఆఫ్ ద పార్టిసిపెంట్ టైప్ చేయాలి, ఆ తర్వాత జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి, ఆ తర్వాత మ్యారిటల్ స్టేటస్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏజ్ అనేది మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎడ్యుకేషన్, మన యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. డ్యూరేషన్ ఆఫ్ ద డయాబెటిక్స్ అని ఉంది. ఒకవేళ ఇది మనకి ఏదైతే సూటబుల్ ఆన్సర్ ఉంటుందో ఆ ఆన్సర్ని మీ హెల్త్కి తగ్గట్టుగా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఓవర్ ద లాస్ట్ 4 weeks హౌ ఆఫెన్ యూ హ్యావ్ బీన్ ఎక్స్పీరియన్స్డ్ బై ద ఫాలోయింగ్ ప్రాబ్లమ్స్ అనేటటువంటిది ఉంది. ఇక ఇక్కడ మన ఎక్స్పీరియన్సెస్కి తగ్గట్టుగా మనం ఆన్సర్ ఇచ్చినటువంటి ఆప్షన్స్ నుండి ఆన్సర్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, నాట్ బీయింగ్ ఏబుల్ టు స్టాప్ ఆర్ కంట్రోల్ వరింగ్ స్టేయింగ్ ఎట్ హోమ్ అనేటటువంటిది ఉంది. ఇదంతా కూడా మనం కరోనా దృష్ట్యా మనం ఇంట్లోనే ఉండవలసి వచ్చింది కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ని
మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి మన యొక్క ఒపీనియన్ని, మన యొక్క ఫీలింగ్ని ఇక్కడ ఈ ఆన్సర్స్ ద్వారా ఉన్నటువంటి ఆప్షన్స్లో ఆన్సర్ని సెలెక్ట్ చేసుకొని ఇవ్వవలసి ఉంటుంది. ఇక ట్రబ్లింగ్ ఇన్ రిలాక్సింగ్, ఇక ఇలా రిలాక్సింగ్ అనేది ఏ విధంగా ఉంది అంటే మనం ఇంటి దగ్గర రిలాక్స్ అవుతున్నాం కాబట్టి మరి మనకి ఏ రకమైనటువంటి ట్రబుల్స్ వచ్చాయి అనేటటువంటిది కూడా ఇక్కడ మనం క్వశ్చన్ అడగడం జరిగింది. నెక్స్ట్ వరింగ్ టూ మచ్ అబౌట్ ద డిఫరెంట్ థింగ్స్, ఇవన్నీ కూడా మీ సెల్ఫ్ ఎక్స్పీరియన్సెస్ని బట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ ద్వారా మీ యొక్క ఆన్సర్ని ఇవ్వవలసి ఉంటుంది. ఫిఫ్త్ క్వశ్చన్, సో రెస్ట్లెస్ దట్ ఇట్స్ హార్డ్ టు సిట్ స్టిల్ డ్యూరింగ్ కోవిడ్ హోమ్ స్టే. మరి కోవిడ్ హోమ్ స్టే కరోనా కారణంగా మనం ఇంటి వద్దనే ఉన్నాం కాబట్టి మరి అది ఎలా ఉంది అనేది మనం ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ ద్వారా మన యొక్క ఆన్సర్ని ఇవ్వవలసి ఉంటుంది. బికమింగ్ ఈజీలీ ఇరిటేటబుల్, అంటే ఇరిటేటబుల్ అనేది మనకు ఇరిటేషన్ అనేది మరి ఎలా వస్తుంది, ఏ లెవెల్స్లో ఎలా ఉంది అనేటటువంటిది మన యొక్క మెంటల్ కండిషన్ని మనకి ఇక్కడ చెక్ చేయడానికి ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. మనకు సూటబుల్ ఉన్నటువంటి ఆన్సర్ని మనం ఇక్కడ అప్రోప్రియేట్ ఆన్సర్ ఆప్షన్స్లో సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ సెవెంత్ క్వశ్చన్ కూడా అలాంటిది ఇవ్వడం జరిగింది. ఫీలింగ్ అఫ్రైడ్ యాజ్ ఇఫ్ సంథింగ్ ఎవర్ఫుల్ మైట్ హ్యాపెన్ అనేటటువంటిది. సో పార్ట్ బి కూడా క్వశ్చన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. పార్ట్ బి క్వశ్చన్స్ చూసినట్లయితే క్విజ్ ద క్వశ్చన్స్ ఆర్ బేస్డ్ ఆన్ 3-day వెబినార్ సెషన్స్, కేస్ స్టడీ అండ్ వీడియోస్ అప్లోడెడ్ ఆన్ వెబ్సైట్. ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ అడిగారు, ద టెక్నికల్ డెఫినేషన్ ఆఫ్ హెల్త్ ఈజ్ అనేది ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి. ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఇంట్రెస్టింగ్గా ఉందండి, ద రిలేషన్షిప్ బిట్వీన్ ద బ్రెయిన్ అండ్ బాడీ అనేది ఉంది. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి ద స్టేట్ ఆఫ్ వెల్ బీయింగ్ దట్ ఈస్ ఫ్రీ ఆఫ్ డిసీజ్ అనేది వచ్చింది. నెక్స్ట్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి హౌ వెల్ యువర్ బాడీ ఈజ్ ఆన్ నార్మల్ డే అనేటటువంటిది వచ్చింది. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి నాట్ బీయింగ్ సిక్ అండ్ బీయింగ్ ఏబుల్ టు డూ నార్మల్ యాక్టివిటీస్ అనేటటువంటిది. ఇక్కడ ఉన్నటువంటి ఆన్సర్స్ని మీరు ఒక్కొక్కటిగా అర్థం చేసుకుంటూ మీ యొక్క ఒపీనియన్ ప్రకారంగా మీ యొక్క ఆన్సర్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ హెల్త్ అండ్ వెల్నెస్. ఈ హెల్త్ అండ్ వెల్నెస్ అనేటటువంటి పదాలకి ఏదైతే డిఫరెన్స్ ఉందో ఆ డిఫరెన్స్ని ఇక్కడ ఆప్షన్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఇదంతా క్లియర్గా చదివి మరి మీకు ఏదైతే మీ ఒపీనియన్ ప్రకారం మీకు ఏదైతే మీరు కరెక్ట్ అనుకుంటున్నారో ఆ ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఇక్కడ ఒక స్కేల్ గురించి అడగడం జరిగింది. స్కేల్ దట్ షోస్ ఎ పిక్చర్ ఆఫ్ హౌ అవర్ హెల్త్ ఈజ్ ఆల్వేస్ చేంజింగ్ ఈజ్ కాల్డ్ ద అనేటటువంటిది క్వశ్చన్. దీనికి కూడా మరి మీ యొక్క ఆప్షన్ అనుసరించి ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ని అనుసరించి మీ యొక్క సమాధానాన్ని గుర్తించాల్సి ఉంటుంది. నెక్స్ట్ హౌ ఎ పర్సన్ ఇంటరాక్ట్స్ విత్ అదర్స్ అండ్ యాక్ట్స్ ఇన్ హార్మోనీ విత్ అదర్ పీపుల్ ఈజ్ కాల్డ్. క్వశ్చన్ కేర్ఫుల్గా చదివి ఆన్సర్స్ని ఆప్షన్స్ని కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనకు వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది మరియు టైం తక్కువ ఉన్నందున నేను ప్రతి క్వశ్చన్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చదివే పరిస్థితి లేనందున నేను ఇవన్నీ క్వశ్చన్స్ కూడా నేను ప్రతి ఆన్సర్ని చదవడం అనేది కుదరకపోవచ్చు. కాబట్టి ఈ క్వశ్చన్స్ని మీరు కూల్గా చదువుతూ రిలాక్స్డ్గా సమాధానాల్ని ఒక్కొక్క సమాధానాన్ని మీరు ఇచ్చుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ మనకి టోటల్గా ఇందులో 30 ప్రశ్నలు ఇవ్వబడ్డాయి. ఈ 30 ప్రశ్నలు కూడా మీరు సమాధానాన్ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్క క్వశ్చన్ డిఫరెంట్గా ఉంది కాబట్టి మరి ఈ డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ని మనం అర్థం చేసుకుంటూ మన యొక్క సమాధానాన్ని గుర్తించాల్సి ఉంటుంది. ఈ క్వశ్చనీర్లో ఉన్నటువంటి 30 ప్రశ్నలకి సమాధానాలు గుర్తించిన తర్వాత నెక్స్ట్ లాస్ట్లో ఇక్కడ సబ్మిట్ బటన్ ఉంటుంది. ఈ సబ్మిట్ బటన్ని మనం ట్యాప్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ బటన్ ట్యాప్ చేయడం ద్వారా మన యొక్క ఆన్సర్స్ని మనం సబ్మిట్ చేసినట్టు అవుతుంది. చిన్న వీడియోని దృష్టిలో పెట్టుకొని ప్రతి క్వశ్చన్ని చదవలేకపోతున్నందున ప్రేక్షకులు ఉపాధ్యాయులు ఎవరైతే ఈ వీడియోని వీక్షిస్తున్నారో వారందరూ పెద్ద మనసుతో అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇక్కడ సబ్మిట్ బటన్ ట్యాప్ చేసిన తర్వాత యువర్ రెస్పాన్సెస్ హ్యాస్ బీన్ రికార్డెడ్ అనేటటువంటిది మనకి మెసేజ్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. సో ఇలా స్క్రీన్ మీద రావడం వల్ల మనం మన యొక్క ఆన్సర్స్ అన్నీ సబ్మిట్ అయినట్టుగా మనం భావించవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియోని లైక్ చేయండి, వీలైతే మీ మిత్రులకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వన్స్ అగైన్.